అందరికీ నమస్కారం. నేను మీ వెలగపూడి విజయలక్ష్మి. మనం అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటున్నాము. 2 భాగాలు అయిపోయినాయి. మొదటి భాగము ఏం చెప్పుకున్నాము, లీలావతికి శాపం ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. రెండో భాగంలో ఏం జరుగుతుందంటే మళ్ళీ మహిషముగా జన్మిస్తారు. త్రిమూర్తుల యొక్క అంశాలతో కలిసి మళ్ళీ కూడా మళ్ళీ సమయం అయిపోయిందని ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు, త్రిమూర్తుల్లో లీనమైపోతారు. మళ్ళీ మహిషి కోపం వచ్చి బ్రహ్మ కోసం తపస్సు చేసింది, వరం పొందింది అని చెప్పుకున్నాం మనం రెండో భాగంలో. వరం పొందితే ఏమని పొందింది, ఇద్దరు మహానుభావుల వరకు వల్ల జన్మ పొందినటువంటి ఒక బిడ్డ ఒక రాజుకి 12 సంవత్సరాలు దాస్యం చేసినటువంటి వాడి చేతిలోనే చావుండేటట్టు వరం పొంది ఇక విజృంభించి మళ్ళీ దేవతల్ని, మునుల్ని, ఋషుల్ని అందరినీ బాధ పెడుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా వెళ్ళి మొరపెట్టుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి. ముగ్గురు ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ మహిషిని ఎలా అడ్డుకోవాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో నారద మహర్షి ఒకటి గుర్తు చేస్తారు. ఏమి గుర్తు చేస్తారు అంటే, ఒకప్పుడు మనకి సముద్ర మదనం చేసినప్పుడు హాలాహలము అమృతము పుట్టినాయి కదా. హాలాహలం అంటే విషము, అమృతం పుట్టినాయి. ఆ అమృతాన్ని రాక్షసులకి ఇస్తే వాళ్ళు ఇంకా విజృంభించుతారని మోహిని అవతారం ఎత్తి విష్ణుమూర్తి దేవతలకు మాత్రమే పంచిపెట్టడానికి మంచి అందమైన స్త్రీ రూపంలో అవతారం ఎత్తి అమృతాన్ని పంచుతారు. అప్పుడు అది చూసినటువంటి శివుడు ఆ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి మోహించుతాడనమాట. మోహించటం వలన ఆ మనో సంకల్పం వలన ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడు భైరవుడు అని అంటారు. ఆ భైరవుడు ఏంటంటే చాలా వికృతాకారంతో ఉంటాడనమాట. అప్పుడు ఆ భైరవుడిని చూసి ప్రపంచంలో సృష్టిలో అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఆ భయపడిపోతూ ఉంటే ఆయన్ని తీసుకెళ్లి మేరు పర్వతం మీద వెళ్ళి అక్కడ ఉండు నువ్వు అని పంపించేస్తారు. అర్థమైందండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకు అందమైన బాలుడు పుట్టాడని చూపుతారు, అది కాదు, అలా కాదు. ఫస్ట్ ముందుగా భైరవుడు అనే ఆయన పుడతాడు. ఆ భైరవుణ్ణి మేరు పర్వతం మీద అక్కడ వెళ్ళి ఉండిపో అని పంపించేస్తారు. ఇప్పుడు నారద మహర్షి ఆ విషయం గుర్తు చేస్తాడు. ఆ భైరవుడు ఉన్నాడు కదా, భైరవుడిని తీసుకొస్తే ఏమైనా జరుగుతుందేమో, ఈ మహిషిని అంతం చేయటానికి ఏమైనా మార్గం దొరుకుతుందేమో అని గుర్తు చేస్తాడు. అప్పుడు ఆ భైరవుడు వికృతాకారుడు, భయంకరుడు కదా, అటువంటి భయంకరాకారుణ్ణి ఎవరు తీసుకురాగలుగుతారు అనేసి అందరూ త్రిమూర్తులు ఆలోచించి దీనికి వినాయకుడే తగినటువంటి వాడు అని వినాయకుడిని పంపిస్తారు. వెళ్ళి భైరవుడిని తీసుకురా అని పంపిస్తారు. సరే, వినాయకుడు వెళ్తాడు. వినాయకుడు అంటే మనకేంటి, ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా ఉండేటటువంటి ఆయన చేసేటువంటి ఆయన వినాయకుడు అనమాట. విఘ్న వినాయకుడు అని మనం వినాయక చవితి పండుగ చేసుకుంటాం కదా, అటువంటి వినాయకుడినే సాక్షాత్తు పంపిస్తారు. వెళ్ళి భైరవుణ్ణి తీసుకురమ్మని పంపిస్తారు. భైరవుడిని తీసుకురమ్మని పంపిస్తే ఆయన మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి భైరవుడి దగ్గరికి వెళ్ళంగానే ఆయన యొక్క శక్తికి, వినాయకుడికి మీకు చిన్న శ్లోకం తెలుసా, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. అంటే మనం ఒక్క సూర్యుడిని కంటితో చూడలేము, అలాంటిది కోటి సూర్యులంతా శక్తితో ఉంటారనమాట. సమప్రభ, అటువంటి కాంతితో ఉంటారు. ఆయన్ని చూడగానే భైరవుడు చాలా అందమైన బాలుడుగా మారిపోతాడు. వికృతాకారుడైనటువంటి భైరవుడు చాలా అందమైన బాలుడుగా మారిపోతాడనమాట. అటువంటి అందమైన బాలుడిని తీసుకుని వినాయకుడు, మనం గణపతి స్వామి అంటాము, విఘ్నేశ్వరుడు అంటాము, ఎన్నో పేర్లు కదా, తీసుకుని వస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి ఆయన్ని తీసుకుని వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ భాగంలో చెప్పుకుందాం మనం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.